యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. బికాస్ యు ఆర్ ప్రీషియస్ ఇన్ మై ఐస్ అండ్ హానర్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనాన్ని మనం గమనించేటప్పుడు దేవుని దృష్టికి మనము గనులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఎవరి దృష్టికి? యేసు దృష్టికి మనము గనులుగా ఉండాలంట. యేసయ్య దృష్టికి మనము ప్రీషియస్గా. హల్లెలూయా, ఆమేన్. వి ఆర్ ప్రీషియస్ ఇన్ జీసస్ ఐస్, గాడ్స్ ఐస్. దేవుని యొక్క కన్ను దృష్టికి ముందు, దేవుని యొక్క చూపుకు ముందు మనమందరము కూడా ప్రత్యేకించబడ్డ వారము మాత్రమే కాదు, మనమందరము గనులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఎంతమందికి ఆశ ఉంది ఈ ఉదయకాలమున నేను గనునిగా, గనురాలుగా ఉండాలి? హల్లెలూయా. హౌ మెనీ యు ఇంట్రెస్టెడ్? హౌ మెనీ యు ఇంట్రెస్టెడ్? ఎంతమంది మీరు ఇష్టపడుతున్నారు? నేను దేవునికి సన్నిధిలో ప్రీషియస్గా, గనునిగా నేను ఉండాలి, గనురాలుగా నేను ఉండాలి. ఆమేన్. దేవుని దృష్టికి నువ్వు గనుడవైతే దేవుని చేత ప్రేమించబడుతావు. ఆమేన్. అక్కడ ఒక మాట ఉంటుంది, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీపైన నేను ప్రీతిగా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. నా కన్ను దృష్టికి, ఇంగ్లీష్ బైబిల్ ఎలాగుంది, నా కన్నులకు ముందు, నా కన్ను దృష్టికి ముందు నేను ఏంటంటే నేను ప్రేమిస్తూ ఉన్నాను. నా కళ్ళు నిన్ను చూస్తూ ఉన్నాయి, నా కళ్ళు నీ పైన ఉన్నాయి, నేను నిన్ను చూస్తూ ఉన్నాను, నీ కళ్ళు నన్ను చూస్తూ ఉన్నాయి, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎవరైతే దేవుని దృష్టికి గనులుగా, గనురాలుగా ఉంటారో వారిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఈరోజు అందరం మనం దేవుని ప్రేమిస్తాం. ఎందుకని? ఆపద మొక్కుల కొరకు ప్రేమిస్తాం, ఔషధుల కొరకు ప్రేమిస్తాం. రోగాలుంటే అప్పుడే వస్తుంది ప్రేమ, రోగాలుంటే అప్పుడే ప్రేమ వస్తుంది. వ్యాధి ఉంటే ఆ రోజే వస్తుంది. డబ్బులు కావాలి, అప్పుడే ప్రేమ పుట్టుకొస్తుంది. కానీ హల్లెలూయా, ఆయన నిన్న నేడు నిరంతరం ఎన్నడూ మారని దేవుడు. ఆయన పేరే లవ్, ఆయన పేరే ప్రేమ.